అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్నెస్ విజ్డమ్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ. నేను మమత. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాము. అంటే మనిషి ఆఖరి జన్మల్లోనే మనకి ఈ ప్రశ్నలు ఉదయించడం, అంటే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ దుఃఖం ఇదంతా ఎందుకు ఉంది, అసలు ఇవి పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి, అసలు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదికి, కారణం ఏమిటి అనే ప్రశ్నలు మనిషి యొక్క ఆఖరి జన్మల్లో మనకి ప్రశ్నలు ఉదయిస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. సో మనిషి జన్మ తీసుకున్నప్పుడు మనిషి జన్మల్లో మనకి 3 గుణాలలో జన్మలు తీసుకోవడం జరుగుతుంది. సో ఒక్కొక్క గుణంలో కొన్ని వందల వేల జన్మలు తీసుకుంటాము. ఒక్కొక్క గుణాన్ని కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ గుణంకి అలా వెళ్తాము. సో ఎప్పుడైతే లాస్ట్ గుణంలోకి వస్తామో ఆ గుణంలో కూడా ఆఖరి జన్మల్లో మనకి ఈ ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. సో నేనెవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, భగవంతుడు అంటే ఏంటి, అసలు ఈ కష్టాలకు కారణం ఏంటి అనే ప్రశ్నలు ఆ లాస్ట్ గుణం ఆఖరి జన్మల్లో మనకి వస్తూ ఉంటాయి. సో ఈ గుణాలు ఏంటి, ఈ 3 రకాల గుణాలు ఏంటి, ఆ గుణాల్లో మనం ఎలా ఉంటాము అనే విషయం గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ మనిషి జన్మలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటగా మనము తమో గుణంలో జన్మలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ తమో గుణంలో జన్మ తీసుకున్నప్పుడు మనకి ఆ జన్మల్లో మనకి అసలు జ్ఞానంకి గురించిన ఆలోచనే మనకు ఉండదు. సో ఒక చిన్న పిల్లాడు ఒక బొమ్మతో ఆడుకున్నట్టుగా మనము ఈ శరీరంతో ఆడుకుంటూ ఉంటాము స్టార్టింగ్ జన్మల్లో. ఎలా అంటే తినడము, తాగడము, పడుకోవడము, పెళ్ళిళ్ళు, పిల్లలు, మళ్ళీ వారి గురించి ఆరాటపడము, వారు నాతోనే ఉండాలి, చనిపోకూడదు, నాకు దూరం కాకూడదు అని చెప్పి బంధాల్లో ఇరుక్కుపోవడము. సో ఇలా తమో గుణంలో మనము కొన్ని వందల వేల జన్మలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ తమో గుణంలో ఎదుగుకుంటూ, అంటే ఆత్మ ప్రతిరోజు ఎదుగుకుంటూ ఎన్నో జన్మలు తీసుకొని ఈ గుణంలో ఎన్నో పాఠాలు నేర్చుకొని ఆ గుణం కంప్లీట్ చేసుకుంటుంది. సో తమో గుణం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ రజోగుణంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రజోగుణంలో ఏంటి అంటే ఓన్లీ తినడం, తాగడం, పడుకోవడము ఇలా ఉండడం కాకుండా నెక్స్ట్ వచ్చేసి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టల గురించి ఆరాటపడడం అనేది జరుగుతుంది ఈ రజోగుణంలో. అంటే నేనే అందరిలో కంటే గొప్పగా ఉండాలి, నన్ను అందరూ గొప్పగా చూడాలి, నేను ఒక రారాజులాగా ఉండాలి, నన్ను అందరూ గ్రేట్గా అనుకోవాలి, అందరూ నా కాళ్ళకే మొక్కాలి, నేను తప్ప ఇంకెవరు గ్రేట్గా కనబడకూడదు అని చెప్పి ఇలా ఒక పేరు ప్రతిష్టల గురించి, కీర్తి ప్రతిష్టల గురించి ప్రాకులాడడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా రజో గుణంలో కొన్ని వందల వేల జన్మలు తీసుకొని అక్కడ కూడా ప్రతి జన్మలో ఆత్మ పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుకుంటూ కొన్ని వందల జన్మలు, వేల జన్మలు పట్టొచ్చు. అంటే ఇది 50 జన్మలైనా పట్టొచ్చు, 100 జన్మలైనా పట్టొచ్చు, ఒక్కొక్క గుణంలో వేల జన్మలైనా పట్టొచ్చు. అది ఆత్మ యొక్క ఎదుగుదలను బట్టి ఉంటుంది. సో ఆ నేర్చుకోవడాన్ని బట్టి ఉంటుంది. సో ఈ విధంగా రజోగుణంలో కూడా కొన్ని వందల జన్మలు కంప్లీట్ చేసుకున్న తర్వాత సాత్విక గుణంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సాత్విక గుణం అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అసలు నేనేం చేయాలి, ఈ జీవితంలో నేను ఎలా జీవించాలి, సరైన జీవన విధానం ఏంటి, నేను ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఇలా జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు అనేవి సాత్విక గుణంలో రావడం జరుగుతుంది. సో ఈ తమో గుణంలో, రజోగుణంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖం అనుభవిస్తూ ఉంటాము. సో సాత్విక గుణంలో కూడా అలానే ఉంటుంది. సో అప్పుడు ఈ బాధలకు, ఈ కష్టాలకు అసలు కారణం ఏంటి, ఇవి పోగొట్టుకోవాలంటే అసలు మార్గం ఏమిటి అన్న ప్రశ్నలు ఈ సాత్విక గుణంలో ఉదయించడం జరుగుతుంది. సో అప్పుడు ఈ సాత్విక గుణంలో ఆఖరి జన్మల్లో ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు అప్పుడు ప్రతి మనిషి యోగ పరంపరలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అక్కడ యోగ పరంపరలోకి ఎంటర్ అయిన తర్వాత వీటన్నింటికి సమాధానాలు అనేవి అక్కడ దొరుకుతాయి. సో ఇది మనకి తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం గురించి. సో నెక్స్ట్ అసలు యోగ పరంపర అంటే ఏంటి అనేది మనం ముందు వీడియోలో తెలుసుకుందాము. Thank you so much.